ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిజం గెలవాలి యాత్ర ముగింపు సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నీళ్లు లేని తిరువూరులో కన్నీళ్లు తాగి బతుకుతున్నారు. నీళ్లు లేని తిరువూరులో కన్నీళ్లు తాగి బతుకుతున్నారు. అయినా సరే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ఊరిలో ఒక్క రోడ్డన్నా వేసిందా? ఒక్క రోడ్డన్నా వేసిందా? ఒక్క ఇల్లన్నా కట్టిందా? ఒక్క ఇల్లన్నా కట్టిందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1750 టిట్కో గృహాలు తిరువూరులో కట్టారు. కానీ ఆ ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చారా? 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 కాబట్టి తిరువూరు అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మనందరి ముందు ఉన్న ఒకే ఒక లక్ష్యం నిజం గెలవాలి. నిజం గెలవాలి అంటే తెలుగుదేశం గెలవాలి. తెలుగుదేశం గెలవాలి. జగన్ అంటే అబద్ధం. జగన్ అంటే అబద్ధం. చంద్రబాబు గారు అంటే నిజం. చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలు చూపించలేక 4 రోజుల క్రితం సిట్ ఆఫీసులో పత్రాలు తగలబెట్టారమ్మా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసుకి సాక్ష్యాలు లేక సిఐడి అధికారులు, సిట్ అధికారులు వాళ్ళ ఆఫీసులో ఉన్న దొంగ సాక్ష్యాలన్నీ తగలబెట్టారు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం అంటే ఎవరు? జగన్. అబద్ధం అంటే ఎవరు? అబద్ధం అంటే ఎవరు? నిజం అంటే ఎవరు? నిజం అంటే ఎవరు? చంద్రబాబు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే సంక్షేమం అంటే సంక్షేమం అంటే చెప్పండి. అభివృద్ధి అంటే చంద్రబాబు గారు, సంక్షేమం అంటే. కాబట్టి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు రాని ఒక కూతురు, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక మహాసాధ్వి, అలాగనే కొడుకు మంత్రి అయినప్పుడు కూడా ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక ఆదర్శమూర్తి. మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకు బయటకు వచ్చారంటే ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంది, ఈ రాష్ట్రం ప్రమాదంలో ఉంది, ఈ రాష్ట్రం మోసపోయింది, ఈ రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి అమరావతి రైతులకు న్యాయం జరగటం కోసం భువనమ్మ గారు బయటకు వచ్చారు. తిరువూరులో మన పిల్లలకు ఉద్యోగాలు రావటం కోసం భువనమ్మ గారు బయటకు వచ్చారు. రాయలసీమలో పరిశ్రమలు తీసుకురావటం కోసం భువనమ్మ గారు బయటకు వచ్చారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు తీసుకురావటం కోసం భువనమ్మ గారు బయటకు వచ్చారు. కాబట్టి 5 సంవత్సరాల క్రితం జరిగిన తప్పుని రేపు రాబోయే ఎన్నికల్లో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే మన ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని శాసనసభకు, పార్లమెంటుకు పంపించండి. చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి నిర్మాణం మొదలవుతుంది. అమరావతి నిర్మాణం మొదలైతే అమరావతిలో మొదలైన అభివృద్ధి తిరువూరు దాకా వస్తుంది. తిరువూరు అభివృద్ధి చెందుతుంది. తిరువూరు అభివృద్ధి చెందుతుంది. అమ్మ, ఆఖరిగా నాదొక విజ్ఞప్తి. ఆ చివర ఉన్న కుప్పమే కాదు, ఈ చివర ఉన్న తిరువూరులో కూడా నీళ్లు లేని తిరువూరులో, పరిశ్రమలు లేని తిరువూరులో మా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. పిట్లవానిపాలెం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఒక అన్యాయం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ తిరువూరుకు వస్తే ఆ ట్రిపుల్ ఐటీని తిరువూరు నుంచి నూజివీడికి తీసుకెళ్లారు.
కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరువూరు ప్రాంతానికి ప్రభుత్వ విద్యా సంస్థల్ని అలాగనే పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా భవిష్యత్ నాయకుడు లోకేష్ గారికి మీరు దయచేసి మా తిరువూరు గురించి చెప్పి మా తిరువూరు ప్రజల్ని కాపాడాలి. మీ తరపున బాబు గారి తరపున చిన్ని గారి తరపున తిరువూరు ప్రజల కోసం నేనున్నాను. కాబట్టి జై తిరువూరు, జై తిరువూరు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏదైతే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో గుండె ఆగిపోయి చనిపోయిన 203 మంది కుటుంబాలని నేనున్నాను ధైర్యం ఇచ్చి నిజం గెలవాలనే పేరుతో రాష్ట్రం మొత్తం 9079 కిలోమీటర్లు 94 నియోజకవర్గాలు తిరిగి 203 మంది కుటుంబాలకు అండగా నిలబడిన నారా భువనేశ్వర్ గారిని మీ అందరు చప్పట్లతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలకి మరియు తెలుగుదేశం కార్యకర్తలకి ఎస్పెషలీ మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా ఆయనకి. ఎందుకంటే నాకు ఒక బాధ్యత, నిజం గెలవాలి అనే బాధ్యత నాకు అప్పగించారు. ఆ బాధ్యత నా స్ఫూర్తిగా నేను దాని ముందుకి తీసుకెళ్ళాను. కృతజ్ఞత ఎందుకంటే ఆ నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాంతో నేను ప్రజల్ని కలిశాను. అదే కాకుండా ముఖ్యంగా నా తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డల్ని కలుసుకోవటం అవకాశం ఇచ్చాడు ఆయన. అందుకే ఆయనకి నా కృతజ్ఞతలు. అట్లానే నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి? అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు. ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి, అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అట్లాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. అసలు నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ సమయంలో నలుగురం 4 ప్రక్కకి వెళ్ళిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో, నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము. అట్లానే నా కోడలు బ్రహ్మణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలివెళ్ళాము. ఆ 53 రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలీదు. అట్లానే ఒకరోజు చాలా రోజుల తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చని. ఆ ఘటన కూడా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే
అప్పుడు లోకేష్ మేము ఒక రూమ్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. నా భర్త కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అట్లాంటి సమయంలో లోకేష్ నన్ను హెచ్చరించాడు, అమ్మ నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళ్ళొద్దని. కానీ ఒక భార్యగా నేను ఆగలేకపోయాను. ఆయన తీసుకొస్తున్నారని నేను ముందుకెళ్ళాను. వెళ్ళి తొంగి చూస్తే ఆయన మధ్య నుంచున్నాడు. చుట్టుపక్కల 6 పోలీసులు గన్లు పట్టుకుని. ఆ ఘటన ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒక నాయకుడు ఎవరు ప్రజల కోసం బ్రతికాడో, యావత్ భారతదేశంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఒక చుక్క మార్క లేని చంద్రుడు ఆయన. యావత్ ప్రపంచంలో ఆయన పేరు మోగిపోయింది. అట్లా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిజం గెలవాలి యాత్ర ముగింపు సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన హయాంలో 306 అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. రోజుకి 2,25,000 మంది భోంచేసేవారు. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల పేద ప్రజలు భోంచేసేవారు ఆ అన్నా క్యాంటీన్లు. అట్లాంటి అన్నా క్యాంటీన్లు మూసేసి వాళ్ళ పొట్టన కొట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. పేద ప్రజలు పొట్టన కొట్టింది. ఇంకేమనుకోవాలి ఈ ప్రభుత్వం గురించి మీరే ఆలోచించాలి. అట్లానే కొంతమంది దాతలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతి ఒక్క దాతకి కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అన్నా క్యాంటీన్ నడుపుతున్నందుకు. అట్లానే ఈ నిజం గెలవాలి అనే యాత్ర ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా వర్గాల ప్రజల్ని నేను కలిశాను. మత్స్యకారులు, కార్మికులు, మైనారిటీ సోదరులు చాలామందిని కలిశాను. వాళ్ళతో కలిసినప్పుడు ఇంటరాక్షన్ జరిగేటప్పుడు వాళ్ళే క్వశ్చన్స్ అడగమంటే వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చెప్పేవారు ఏమేమి పథకాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అందజేశారని. నేను ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రభుత్వంలో కలగజేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు తెలీదు ఆయన ఏం పథకాలు ఏ వర్గానికి తీసుకొచ్చారు. అట్లాంటప్పుడు నేను నా బ్యాక్ ఆఫీస్ టీంని అడిగి, ఎందుకంటే వాళ్ళని కలిసే ముందల నాకు తెలియాలి కదా మన నాయకుడు ఏం పథకాలు మీకు అందజేశాడు. నేను ఆ పథకాలు లిస్టు తీసుకున్నప్పుడు మీలో ఒక్కరిగా నేను ఆశ్చర్యపోయాను. ఇంత ఆలోచించి ఈ నాయకుడు ఇన్ని పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చాయంటే ఎంత ఆలోచించి ఉంటాడు ఆయన. ఈ పథకాలు ప్రజలకి అందజేయాలని, ఆ వర్గం ప్రజలు అభివృద్ధి చేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్తుందని అంత ఆలోచనతో ఆయన ప్రతి ఒక్క పథకం ప్రతి వర్గానికి ఆలోచించి తీసుకొచ్చారు. అట్లానే ఈ ప్రభుత్వం వచ్చి మేము ఇంకా అదిస్తాం. ఎవరికో చెప్పారు 10 మత్స్యకారులకి సముద్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఇబ్బందులకు అడిగితే 10 లక్షలు ఇస్తామని, తర్వాత ₹1,00,000 ఇస్తాం. ఎన్నో పథకాలు మీకు వాళ్ళు చెప్పారు, హామీ ఇచ్చారు, మీతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు వరకు ఒక్క పథకం కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. మీరు ఒకటే ఆలోచించాలి, పథకాల గురించి కాదు, దాని వెనకాల డబ్బు గురించి. ఏమైంది మీ డబ్బు అనేది మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం పథకాలు మిమ్మల్ని నమ్మిచ్చారు. మీ సొమ్మంతా తినేసి వాళ్ళ జోబులతో, మీ సొమ్ముతో వాళ్ళ జోబులు పొట్టలు నింపుకుని బ్రతుకుతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2010లోనే ఆయన విజన్ 2020 అని తీసుకొచ్చారు. అప్పుడే చెప్పారు ఆయన ఐటీ రంగం గురించి. అందరూ నవ్వారు ఆయనను చూసి. ఇదేంటి ఐటీ రంగం, అదేంటి రాళ్ళు రప్పలో బిల్డింగులు కడుతున్నాడు,
ఆయన ఎవరు వెళ్తారు అంత దూరం అని. ఇప్పుడు ఆ హైటెక్ సిటీ ఆయన ఆలోచించిన విజన్ ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు కలిగించినాయి. వాళ్ళకే కాదు, వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పుడు ఐటీ రంగంలో పని చేసి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే కదా మొన్న హైదరాబాద్లో అంత పెద్ద ప్రోగ్రాం నిర్మించారు వాళ్ళు, కృతజ్ఞత అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఏంటి? ఆయన వీళ్ళు ప్రజలు మర్చిపోలేదు ఆ నాయకుడిని. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటా ఆ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లారు. ఆ ఘనత ఆ ఒక్క నాయకుడికే దక్కుతుంది. అది నేను గర్వంగా నేను చెప్పగలను. అట్లానే విభజన అయిన తర్వాత మన కట్టబట్టలతో మన బయటికి పంపించేశారు. అప్పుడు ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి. ఆ కట్టుబట్టలతో ఆయన బయటకు వచ్చి బస్సులో ఉండి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే కాకుండా హుద్హుద్ తిత్లీ సమయం అప్పుడు మీ అందరికీ తెలుసు వైజాగ్ చిన్న బంధం అయిపోయింది. అట్లాంటప్పుడు ఆయన అక్కడే బస్ చేసి ప్రతిరోజు ఆయన నుంచుని వైజాగ్ని మళ్ళీ దాని కాళ్ళ మీద నిలబెట్టడం చేసింది ఆ ఒక్క నాయకుడికే దక్కుతుంది ఆ ఘనత. రాత్రి పగలు ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, అదే ఆ సేవా భావనతోనే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే అమరావతికి వస్తే యావత్ ప్రపంచంలో ఎవరికి జరగలేదు. అది ఏ నాయకుడిని ఎవరు నమ్మలేదు. అది చంద్రబాబుకే దక్కుతుంది. మళ్ళీ ఆ ఘనత కూడా మన అమరావతి అన్నదాతలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి 30,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన అప్పుడే అన్నారు అమరావతి మన రాజధాని అని. అట్లాంటి అమరావతి ఈ ప్రభుత్వం వచ్చి చాలా అరాచకాలు మన అన్నదాతల మీద చేశారు. అది కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నదాతలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో స్త్రీలను కూడా ఈ ప్రభుత్వం వదలలేదు. వాళ్ళని కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీల్ని కూడా లాక్కెళ్ళి రోడ్ల మీద తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లు ఎక్కించి పోలీస్ స్టేషన్ అంతా తిప్పించి వాళ్ళని గిచ్చి. అట్లానే ఇంకొక ఘటన మీకు నేను చెప్పాను, నేను ఎప్పుడు మర్చిపోను. చాలామంది అంటారు ఎందుకు అది చెప్తాను, కానీ నేను మళ్ళీ అదే చెప్తాను. ఒక ఆడబిడ్డ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడు బూటు కాళ్ళతో ఆడబిడ్డ కడుపులో తన్నాడు, అక్కడే చనిపోయింది ఆ శిశువు. అట్లాంటి కిరాతకులు ఈ ప్రభుత్వం. ఒక స్త్రీ అంటే గౌరవించాలి ఈ ప్రభుత్వం. ఈ సృష్టికి మూలకారం స్త్రీ, అది మర్చిపోతున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడే కాదు, అప్పుడు ఆ 53 రోజులు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆ మహాశక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి బస్సు ఎక్కి పోలీస్ వ్యాన్ ఎక్కించి స్టేషన్ తిప్పిన అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టినా కాడో ఆగలేదు. అది వాళ్ళు తిరిగి మళ్ళీ ర్యాలీలకు వచ్చేవారు. ఈ ప్రభుత్వం అందుకే మీకు చెప్తున్నాను, వాళ్ళు స్త్రీని గౌరవించటం అనేది రాదు. ముందల ఎవరైనా ఒక స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి. అది నేను కోరేది ప్రతి ఒక్కరి నుంచి. అట్లానే ఈ ప్రభుత్వం ముందల అరాచకాలు ప్రజావేదిక మీద మొదలుపెట్టాయి. అది ప్రజావేదిక అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అది స్థాపించింది ఎందుకు? ప్రజల్ని కలిసి వాళ్ళ సుఖ దుఃఖాలన్నీ తెలుసుకుని వాళ్ళు ఏమి కావాలో అది చేయటానికి, వాళ్ళని కలవటానికి ఆయన ప్రజావేదిక నిర్మించారు. అట్లాంటి ప్రజావేదికని వాళ్ళు కూల్చి వేసింది మొదటిసారి. అది వాళ్ళు చేసింది అరాచకం. దాని తర్వాత ఏది వదలలేదు వాళ్ళు. దాని తర్వాత అరాచకాలు పోలవరం అది ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు 72% అవజేశారు పోలవరం. ఆ నీళ్లు వచ్చుంటే ఈ పాటికి మనకి ఈ కరువు అనేది తెలిసేది కాదు. అదే కాదు,
చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలో ఆయన 5 ఏళ్ళలో స్థాపించారు. అది ఇంకా ఈ 5 ఏళ్ళు ఆయన ఉండుంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది, మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ముందుకెళ్ళేది. అదే కాదు, ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అది మీకోసం, మీ బిడ్డలు ఉద్యోగాలు కలగాలని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఆయన 14 ఏళ్ళుగా సీఎంగా పనిచేశారు, కానీ 5 సంవత్సరాలు వేరు. ఆ 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు, ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి తొందరగా ఈ 5 ఏళ్ళలో నేను చేసి ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని దాంతో ఆయన రాత్రి పగలు మీకోసం ఆయన కష్టపడింది, కుటుంబం కోసం ఎప్పుడు కాదు. ఆయన ఎప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కోసం తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు. స్త్రీ అనేది కూడా చూడకుండా ఆ అమ్మాయిని పట్టుకుని 2 కళ్ళు పీకేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి చూపు లేదు. ఆ అమ్మాయికి ఒక కొడుకు, కాళ్ళు చేతులు పనిచేయవు, 66 ఏళ్ల అమ్మ. ఆ అమ్మ చూసుకోవాలి వీళ్ళిద్దరిని. ఇది వీళ్ళు చేసే అరాచకం మన తెలుగుదేశం కార్యకర్తల మీద. అట్లానే వాళ్ళు మన కార్యకర్తలనే కాదు, ప్రజల్ని కూడా వాళ్ళు వదలట్లేదు. ప్రజలు నంద్యాల్లో షేక్ అబ్దుల్ సలాం అతను కూడా ఈ ప్రభుత్వం అరాచకాలు భరించలేక అతను భార్య, 2 బిడ్డలు, 3 అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అట్లానే మిస్ బా కేసు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్ల, ఆ పిల్ల నంబర్ 1గా నుంచునేది క్లాస్లో. ఆ పిల్ల మీద కూడా ఈ వైసీపీ నాయకుడు అతని కూతురు నంబర్ 1గా ఉండాలి క్లాస్లోని ఆ పిల్లని హింసించి వేధించి ఆ అమ్మాయి తట్టుకోలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ప్రజల్ని కూడా వదలట్లేదు వీళ్ళు. మొన్నటికి మొన్న నందికొట్కూరులో ఒక ముస్లిం సోదరి తను నమాజ్ చేసుకోవటానికి, అది కూడా రంజాన్ అప్పుడు, ఆ రంజాన్ అప్పుడు తను నమాజ్ చేసుకోవటానికి వెళ్తా ఉంటే ఆ బుర్ఖా తీస్తాడు ఒక వైసీపీ నాయకుడు. ఒక స్త్రీ అంటే కూడా గౌరవం లేదు. ఆ అమ్మాయి కొడుకు ఎదురు తిరిగితే వాణ్ణి చెప్పు తీసి కొడతాడు ఈ వైసీపీ నాయకుడు. అది నేను ఎందుకంటానంటే నాకు కొన్నే తెలుసు. ఇంకా ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ ఎన్ని అనుభవిస్తున్నారో మీకే తెలియాలి. ఇవన్నీ కొన్నే నాకు తెలిసేది. ప్రజలు మీరు ఎదుర్కొంటున్నారు ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు. అట్లానే నిన్నటికి నిన్న మీరు వైజాగ్లో కూడా వినుంటారు, ఒక ఆడబిడ్డ మీద పెట్రోల్ పోసి తగిలేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి భూమితో ఏదో భూ కబ్జా చేయటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎదురు తిరిగి. ఇది ప్రజలకు ఇచ్చే ఈ రాక్షస ప్రభుత్వం. అట్లానే కాకుండా ఇదే కాకుండా అసెంబ్లీ నేను మీకు గుర్తు చేయాలి. అసెంబ్లీ అంటే ఏంటండి? అది ప్రజలు గురించి మాట్లాడుతారు. ఒక చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు. ఏమి చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనేది మాట్లాడతారు. అట్లాంటి అసెంబ్లీలో నన్ను అనరాని మాట్లాడతారు. అది అవసరమా? అసెంబ్లీలో ఇదే మాట్లాడతారండి ఒక స్త్రీ గురించి? అది ఎంత సిగ్గు చేయటో మీరు తెలుసుకోండి. స్త్రీ ఒక అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడతారు. ఒక స్త్రీ హేళన చేయటం కాదు. కానీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మా నాన్నగారి పౌరుషం, ధైర్యం చాలా ఎక్కువ. ఒక్క నిమిషం ఏమైనా బాధపడి ఉంటా కానీ నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు.
వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది ఆ స్థానం? ఇది మాట్లాడటానికనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు. నేను ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు. నేను ఎట్లాంటి దాన్ని, నేను బ్రతికేది నా కోసం, ఒకళ్ళ కోసం కాదు. అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారో అట్లానే మా తల్లిగారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు. క్రమశిక్షణ, ధైర్యం అంతా ఆయనదవుతే ఒక ఆడపిల్ల ఎట్టా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎట్టా తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి. ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రింబగలు కుటుంబం కోసం కష్టపడేవారు. మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లి బసవరామ తారకం గారు. ఆవిడ ఎక్కడున్నారు ఇప్పుడు కూడా ఆవిడికి నా పాదాభివందనాలు. ఒకటే చెప్పేది ఆవిడ, ఒక తల్లికి ఒక కూతురు ఏం చెప్పాలో, నీకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు ముందర నీ భర్తను చూసుకోవాలి, దాని తర్వాత మీ అత్తగారు మామగారు, దాని తర్వాత మీ ఆడబడుచులు. ఆ మాట నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అట్లానే నేను ఆవిని కూడా స్ఫూర్తిగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు. ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం నంబర్ 1 స్టేట్గా ఉంది యావత్ భారతదేశంలో. దేనికమ్మా మీరు చెప్పండి? చాలా గొప్ప స్టేట్ మంది. శాండ్ మాఫియా, భూ కబ్జా, గంజాయి, కల్తీ మద్యం, ఇది వీళ్ళు చేసే గొప్ప పని. ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. సిగ్గుచేటు మనం ఈ రాష్ట్రంలో ఇట్లా పుట్టి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నామా మనం అని మన సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. వాళ్ళని చాలా అత్యాచారాలు వాళ్ళ మీద చేస్తున్నారు. ఆడబిడ్డలు వాళ్ళు బయట చెప్పుకోలేరు వాళ్ళు పడిన ఈ అరాచకాల గురించి. వాళ్ళు ఇవన్నీ భరించలేక మన ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిగ్గుతో. అట్లానే 30,196 స్త్రీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఇది ఈ అరాచకాలు చేసేది ఈ రాక్షస ప్రభుత్వం. అట్లానే కల్తీ మద్యం అనేది అందరికీ అలవాటు చేశారు. దానికి అలవాటు పడి చాలామంది అనారోగ్యాలు పడుతున్నారు, చనిపోతున్నారు కూడా. కానీ చివరికి బాధపడేది ఎవరు? కుటుంబం అనేది బాధపడుతుంది. స్త్రీ ఆ కుటుంబాన్ని ఎట్ట ముందుకు తీసుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో మిగిలిపోతుంది ఆ స్త్రీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. దానికి ఇప్పుడు నేను మేనేజింగ్ ట్రస్టీని. కానీ అక్కడ కూడా ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ బిడ్డలు చదువుల కోసం చల్లపల్లి స్కూల్లో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ స్థాపించారు. ఇప్పుడు వరకు 6,449 బిడ్డలు, కార్యకర్తల బిడ్డలు చదువుకుని బయటికి వెళ్ళారు. అది గొప్పతనం. మా ట్రస్ట్ గురించి మీకు చెప్పాలి. అట్లానే ఈ సభ ముగించే ముందు మీ అందరికీ ఒక చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేది ఒకటి ఉంది. ఆ కూటమి ఎవరు నుంచున్నా కూడా వాళ్ళకి మీరు ఓటేయాలి. చివరికి ఎందుకు అంటున్నానంటే 3 పతాకాలైన ఎజెండా ఒకటి. ఏంటి ఆ ఎజెండా? ప్రజల ప్రభుత్వం తీసుకురావటానికే ఎజెండా. అందుకే మీరందరూ మనందరం చెయ్యి కలుపుకుని మన ప్రజల ప్రభుత్వం అనేది మనం తీసుకురావాలి. ఈ రాక్షస ప్రభుత్వం అనేది మనం దించేయాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అట్లానే మీ అందరికీ సంతోషం, అభివృద్ధి కావాలా లేదా? కావాలి కదా. అట్లాంటప్పుడు అది కావాల్సినప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేసి
చించేసి 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 మన ప్రజల ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుతున్నాను. మనకి ఎట్లా కుటుంబానికి తండ్రి అవసరమో అట్లా ఈ రాష్ట్రానికి ఒక నాయకుడు అవసరం, ఒక సైనికుడు అవసరం. ఆ సైనికుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఆయనే. ఆయన చివరి వరకు ఆయన మీకోసమే బ్రతుకుతారు, అది తథ్యం. అదే కాకుండా ఆయన కోసం మనందరం చెయ్యి చెయ్యి కలుపుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ పాలనలో మన మహాత్మా గాంధీ గారు ఎట్లా పోరాడారు మన స్వాతంత్రం కోసం. ఆయన ఒక్కడి వల్లే కాదు, కానీ అది యావత్ భారతదేశం స్వాతంత్రం కోసం ఆయనతో చెయ్యి కలిపారు కనుక మనకి స్వాతంత్రం అనేది లభించింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్ల కాదు, ప్రజలందరూ చెయ్యి కలిపి ఆ నాయకుడిని ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం. మనది అంటే ప్రజలు, తర్వాతే నాకు గుర్తుకొస్తుంది తెలుగుదేశం అని. ప్రజల ప్రభుత్వం అనేది మనం తీసుకురావాలి. అదే నేను కోరుతున్నాను మన ప్రజల నుంచి. అట్లానే మీరు ఒకటి నాకు చెప్పాలి, ఈ పార్టీ స్థాపించింది ఎవరు? మీరు చెప్పండి. నందమూరి తారక రామారావు గారు. ఆయన కను సైగల్లో మనం పుట్టి పెరిగాం. ఆయన పులి, మనం అందరం ఆయన పులి బిడ్డలం. మనం ఒక్క అడుగు వెనక్కి ముందుకే వెళ్తాం. అట్లానే ఈ తెలుగుదేశం పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అట్లానే ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఈ పశుపక్ష లక్షలాది కోట్లాది సైన్యం మీరు తీసుకెళ్తారు ఈ పార్టీని ముందుకి. అది మర్చిపోకూడదు. మీరు ఒక్క నాయకుడే కాదు, యావత్ ఈ కార్యకర్తలందరూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అట్లానే ఇంకొక నెలలో మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం, అవునా కాదా? దానికి ఆయుధం ఏంటి? మీ ఓటు. అది చాలా ముఖ్యం, అది మీరు మర్చిపోకూడదు. మీ ఓటుతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం దించేయాలి. ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే మనం సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం. ఎవరొచ్చినా వాడిని ఎదుర్కొని మనం తెలుగుదేశం జెండాని పైకి రెపరెపలాడిస్తూ ముందుకెళ్దాం. మనం వెనక్కి తిరిగేదే లేదు. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అది పౌరుషం అంటే, తెలుగు పౌరుషం అంటే అది ఏంటో మనం ఈ ప్రభుత్వానికి మీరందరూ మీ ఓటుతో మీరు చూపించాలి. దీనికి సయ్యా మీరు? సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్.